ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పట్టిన చేపలు అయితే ఇవ్వండి. నెంబర్ 1 గొర్రె పడింది. మామూలు లేదు గొర్రె, నాటు గొర్రెకి అయితే నాటు గొర్రెకేనా? నాటు గొర్రె ఏం బాబు చెప్పడిందా? పిల్లలు అందుకే ఎర్ర మొత్తం తినేది. బుడ్డి బుడ్డి పిల్లలు తీయి అది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేపల పడ దగ్గర వచ్చామండి. మొన్న తక్కువ దొరికింది కదా, ఇప్పుడు అవి ఎలా ఇంట్లో పెట్టాం ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే మళ్ళీ వచ్చామండి చేపల పడ దగ్గర. అయితే గేలం వల్ల 2 తీసుకొచ్చాం. ముందైతే గేలం వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ముందుగా అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ రే వాటర్ దొరికింది మాకు. ఇదిగోండి రేపు మనకి చూసారు కదా, అంటే బోధు అన్నమాట. ఇది రేపంటే బోధు. ఈ బోధులు అయితే కొట్టుకుంటున్నాయండి. మనం దీంట్లో అయితే ఇప్పుడు దిగేద్దాం. అదే దిగడం అంటే దీంట్లో అయితే గేలం వేద్దాం. గేలం వేసినాక ఎన్ని పడతాయి, ఏమేమి పడతాయి అనేది చూద్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మా ఊళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నారు. అందుకంటే మా కర్రలు అయ్యి గేలం కర్రలు అయ్యి ఎందుకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేయండి. లోపు మా వీడియోకి అయితే లైక్ వేసుకున్నాం ఫ్రెండ్స్. లైక్ అయితే మిస్ అవ్వద్దు. ఎర్ర పెడుతున్నావా? తాగుదాం అక్కడ తాగి చాలు. ఇప్పుడైతే ఎర్ర పెట్టేస్తున్నావా? ఎర్రలు లేవన్నావుగా, ఇది ఎక్కడది మరి? తప్పేం కదా, కష్టపడ్డాం. తీయమన్నా తీయలేదు అక్కడ వీడియో చూపించాను ఫ్రెండ్స్. అక్కడ రసం మొత్తం పిండేసి ఇప్పుడైతే వీడియో స్టార్ట్. అది ఎక్కడ దిగింది? పిసికేస్తుంది. ఎర్రను మొత్తం పిసికేసి. మీకు లేదా మరి? లేదు, చిన్న మొక్క చేసి దాన్ని మొత్తం పిసికేది ఎర్ర ఉంది. ఇక్కడ చదువుకుంటే పడదాం సరిగా. అది అసలు ఏది నీ వైరు లాగు. గొరకలు ఉన్నట్టున్నాయి ఎక్కువ. నీకేమైంది, లాగుతుందా? ఏ లాగుతుందిగా, పడిందే. నాటు గొరక, నాటు గొరక తీయి. 4 పెట్టేశాడా? 10 పెట్టాడు. గొరకలు అంటే ఇవి బేపత్సం. ఏ రావట్లేదేంటి? నొక్కు, అటు ఇటు నొక్కు. ఇరిక్కిపోయినట్టుంది ముళ్ళు దాంట్లో. వన్ గొరక మళ్ళీ వేస్తున్నావా? బోని పడింది అనమాట. బోని కొంచెం ఎదరకబెట్టు, ముళ్ళు కనిపించింది ఒక కింద. ఇప్పుడు వేసుకో. బెండు కట్టావా? బోన్ అయితే బాగుంది. బోని బాగానే ఉంది. ఇదిగోండి బెండు.
ఇటు ఇవ్వండి. నువ్వు వేయొద్దని చెప్పా కానీ లాగుతుందా? లాగుతుందా? వేయించు. రెండు మొక్క మంచిది లేదు, మంచిగా లేవు. చెత్త రెండు అయితే తెచ్చింది అది. అగో నా గేలం పాత గేలం కట్టాం కదా. ఇది ఇచ్చానా నేను వేసుకుంటా. జమ్ము ఉందిగా, జమ్ములో ఉంటున్నాయి అందుకే గొరకలు. నాకు అంతదాకే ఇదేంటి? లాగుతున్నట్టుంది. ఏంటి లాగుతుందా? ఈ చేపలు దొంగ చేపల్లాగా ఉన్నాయిగా. లాక్కెళ్తుందా? రావట్లేదు. పైకి లాగు. లాక్కెళ్ళిపోతుంది. లాగుతుంది. అక్కడేదో కొలమేలా. లాగుతుందా? ఆడుకుంటున్నాయండి చేపలు గేలంతో. పాము పసరా చిన్న పిల్లల్లా ఉంది ఇవన్నీ మింగట్లు. పాము పసల మీద కూర్చున్నారు. ఏంటిది? పామా? పాము మీదే కూర్చున్నారు. ఏంటిది? కుసర్లేగా. పాము కాదులే, పాము. పాము కుప్సం ఇడిచిందా? లాగుతుంది లాగుతుంది. తేజు సంచా మొన్న కొంచెం పెద్దవి పడినట్టున్నాయి. ఈ మరీ బుడ్డి బుడ్డి పిల్లలు, అందుకే ఈ ఎర్రని పడకలు అలా. మళ్ళీ చిన్న ముళ్ళులేగా తెచ్చాం, గేల ముళ్ళు. ఇదిగో 2 చేపలు పడినాయా? ఇది బాగా ఎర్రకాయలు ఉంటే ముదిరిపోయేది. లాగుతుంది 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 మా బావకి. ఏయ్ పెద్ద చేప పెట్టాడు. పాము కుప్సం అయితే ఇక్కడ ఉంది, మరి పాము కూడా ఉండిద్దేమో. అది నీలపాము కాదు, పెద్ద పాము కనిపించట్లా. తాసుపాములాగా నీళ్ళలో ఉంది తాసుపాము. ఇది తాసుపాము, ఇది అది కుసం. తాసుపాము. ఈ నీళ్ళలో ఉండే నీలపాము. పెద్దదా? ఏయ్ ఇంకా పెట్టాడు. అదే భలే ఇవన్నీ భలే లాక్కెళ్ళిపోతున్నాయి. ఇంకో చేప అది గోకలకు కూడా తెలిసింది, అందుకే ఊగుతున్నాయి ఇవి. ఊగుతున్నాయా? బెటర్గా పెద్దవి పడినాయి.
ఇదిగోండి ఇప్పుడు మనం అయితే ఇక్కడ వేస్తున్నామండి. ఇక్కడ ప్రస్తుతానికి అయితే గాలంకి అయితే చేపలు పెద్దగా ఏం రావట్లేదండి. ఇప్పుడైతే ప్లేస్ మారుతున్నాం. వేరే చోటుకి వెళ్దాం అనుకుంటున్నాం. వేరే చోటు చేస్తే వెళ్ళి చూద్దామండి ఎక్కడైనా పడదామో. ఎక్కడైతే 4 గొరకలు పడినాయి, ఇంకా అక్కడి నుంచి అయితే స్లో అయిపోయినాయి. అందుకోసం చెప్పి మనం ఇప్పుడు వేరే చోటుకి అయితే వెళ్దామండి. ఓకేనా, మీరైతే కంటిన్యూ అయిపోయండి. పునుగులు తిన్నారా? సంచితే అది జల్ల పడింది. జల్ల జన చూసిన ఎంత ఉందో జన. చేపలన్నీ కనబడదు. జన చాలా ఉన్నది దీనికి. జన మామూలు లేదు. ఎర్ర పెట్టుకో. ఏ పోగొట్టేస్తామండి అందులో. జారిపోయింది. మళ్ళీ అందులో కడుగుతున్నాడు చూడు. జారిపోయింది. మా నాన్న ఏం చేశాడో తెలుసా, చిన్నప్పుడు కొరమేను తీసుకొచ్చి, బతికున్న కొరమేను తీసుకురావడం కాదు, పడిందంట. పడితే ఇంకెందుకులే చేసి తీసుకెళ్ళిపోదామని రేవులో రాయి ఉంటే దాని మీద రుద్దాడంట వెళ్ళి. అది కూడా పొద్దున్న నుంచి ఎత్తే పడక పడిందంట. ఇంకా అది చేయి జారిపోయి వెళ్ళిపోయింది. అలా చేస్తున్నావు నువ్వు కూడా. ఊర్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాను నేను తెలియక పక్కన చేపలు ఒక ఎర్ర పడతాడు, చేయి కడిగి పెట్టుకున్నాడు. పడుతున్నాయా పడట్లేదు ఏమన్నా? నాటు కొరక, చిన్న నాటు కొరక. చేయి పెట్ట మాకు అందులో. పొద్దులా ఎర్రందుకమ్మా. పట్టావా? ఒకటైనా 2 పట్టావు పొద్దునుంచి. అబ్బో, గొరక, నాటు గొరక. సంచి పట్టరమ్మా. ఇగిపోయింది కన్ను గుడ్లో. చాలా ఉంటావు కూరగా. నెంబర్ 1. పెద్ద కూరక తీసాలేవో. పెద్ద కూరక పడింది. పెద్ద కూరక. నాటు గొరక చిన్నదా? ఇది చిన్నదే. పెద్దగా పడుతున్నావు. ఉన్నాయి అయ్యే మరి.
వేసి సంచిలో వేసి ఇంకొక 1/2 కేజీ పడితే సరిపోతాయి మళ్ళీ. ఇంకొక 1/2 కేజీ పడితే సరిపోతాయి అంత. ఒక 1/2 కేజీనా? మేము వెళ్ళిపోయినాక ఎన్ని పట్టారు? 2 రూపాయలు ఎత్తాను నీళ్ళు వచ్చి. లేదమ్మా గ్లాస్ ఉంటే కప్పాం. ఏది? ఏంటబ్బా నీకేం పడట్లా అసలు? లావుతున్నట్టుంది. జాగ్రత్త గుచ్చుకుంటుంది. ఏంటిది అది? జల్ జల అంట. జల ఏది ఇక్కడ పెట్టి? జల్లా గుచ్చుకుంటుంది అబ్బాయి. అది పొద్దున పట్టి చచ్చింది. ముళ్ళు దీంట్లో ఉండిపోయింది. ముళ్ళు కూడా ముళ్ళు అయిపోయిందా? ముళ్ళు దీంట్లో ఉండిపోయింది. సంచేది ఏ ములుతాయి తీస్తున్నావు దాంట్లో బట్టి ఏ చేపలు కలిపే మాకుండు. ఇది మంది, ఇదిగో అది మంది. ముళ్ళు ఉంది దాంట్లో. తీద్దాం. మరి ఇంకా అది రాదు, చేసేటప్పుడు తీసుకునే. బాగుంది నాటు జల్ల. ఏడు జల్ల అంటారు ఇది. ఏది? జల్లలో ఏడు జల్ల పెట్టే. చేప వచ్చింది మాది. గేలం ఏది? ముళ్ళు కట్టు మరి. ఏంటి ఇంకా పట్టలేదా? ఇంకెళ్ళమా ఇంటికి? ఇక్కడ వండేసుకుందామా? నైట్ ఇక్కడ పడుకుని పోదామా? కూర సరిపడా పడినాయండి. కూర సరిపడా అది మట్టగిడ్డు ఒకటి, జల్ల, పైలెట్, నాటు గొరక, కొరమైన పిల్లలు. అది కాబట్టి మన కూరగాయలు సరిపోతాయి. అన్ని వెరైటీస్ పడినాయి అనమాట. ఒకటే సార్ అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ పడినాయి. మన కూరగాయలు సరిపోతాయి. ఇంకా సాయంత్రం అయిపోయిందిగా. ఇంకా ఈయనేం చేస్తున్నాడు? గాలం తీసా. ఇంకా అయిపోయింది. గాలం తీసావా? చూసావా? అయితే వెళ్దామా? ఏంటి లాస్ట్ టచింగ్ కదా ఉన్నట్టుందా? ఎర్రలో చీకటి కూడా పడిపోతుంది. లాస్ట్ ఇదే ఇంత లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక గాలం పట్టుకో. ఇది అక్కడ వేస్తాను. అవన్నీ అలా ఇది కొంట 4 ఇచ్చింది. మూత పగిలిపోద్దేలా. మీరు ఎందుకు అలా అవుతున్నారు అసలు? ఈ రోజు అయితే మనం పట్టిన చేపలు అయితే బాగానే పండియండి. గొరకలో పద ఇంకా వెళ్దాం. ఇంకా 7 అయిపోతుంది టైం. ఒక పైలెట్ గొరక, నాటు గొరక ఇంకా లాగదులే పద. బాగానే పండి వెళ్ళిపోదాం. ఇంకెందుకు? కొరమైన ఒకటి జల్ల ఈ చెంపేసి గొరకలో ఓకే ఫ్రెండ్స్, ఉన్నైతే పడిపోయిందండి. మనమే తీసేసాం, పట్టేసాం. ఇంకా మనకైతే టైం అయిపోతుంది. చూసారు కదా అంతా. క్లైమేట్ కూడా మారిపోయింది. మనకైతే కూరగాయలు సరిపోతాయి. ఆ చేపలు అయ్యి అన్నమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది. చేపలు అయ్యమ్మా మన అన్నీ అయ్యి వాళ్ళ సంచి అదా? వాళ్ళ సంచి అది సంచి మన ఆ సంచి అనుకుంటారు. ఆ సంచి వాళ్ళ సంచి అదేంది సంచి వాళ్ళది. మనకి ఫిషింగ్ వచ్చామని చేపలు పడ్డాం కాబట్టి మన ఇంకా వెళ్ళిపోదాం. లేట్ అయిపోతుంది. మన కూరగాయలు సరిపోతాయి. ఇద్దరు కూరలు వస్తాయి. మట్ట పిల్ల అదే కొరమైన పిల్ల. కొరమైన పిల్ల జల్లలే ఇది. అలా ఉన్నాయిలే. ఇంకెళ్ళిపోతున్నాం కాదు. చూపిద్దాం. జల్ల, నాటు జల్ల. సరే ఇంటికి వెళ్ళాక బౌల్లో చూపిద్దాం. అది మొత్తం ఇదిగోండి. ఏది పడినాయి మనకైతే కూరగాయలు సరిపోతాయండి. ఇంటికి వెళ్ళి శుభ్రం క్లీన్ చేసుకుని చాలా తదంగా ఉంది.
ఓకే అయితే వెళ్దామా మరి? అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా కుర్ర వెళ్ళిపోతాయి మనకైతే ఈ పోతే ఇంకా టైం కూడా చీకటి పడిపోవచ్చింది కదా. ఇంటికి వెళ్ళాక ఇంటికాడ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ లోపల మా వీడియో ఒక లైక్ అయితే వేసుకోండి. వెళ్దామా? సరే సరే అయితే ఇంటికాడ కలుద్దామా? ఏంటి గేలం ఇక్కడ వేస్తున్నావా? అక్కడ పెద్ద కొరమేను చూసాడంట, అందుకని అసలు థాట్ బాగుందని కొట్టుకుంటున్నాయి ఇక్కడ, చాలా కొట్టుకుంటున్నాయి కదా అని ఇల్లు అయితే కొట్టుకుంటున్నాను. అందుకని చెప్పి ఒకసారి ఆగాను, ఎవరు ఆగాను కదా చెప్పి వేస్తున్నాను. లాక్కెళ్ళి వదిలేసిందా? లాక్కెళ్ళి వదిలేసింది. మరి ఏం పడతాయి ఇక్కడ? కొట్టుకుంటున్నాయి మరి. నేను అక్కడ ఉంటాను, రండి బండి వేసుకుని. ఆయనకి పొద్దునుంచి చేసినా కూడా ఇంకా ఇయ్యాలి 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 అనిపిస్తుంది. రా చాలా ఇంకా ఆనందం తినట్లేదు ఆయన. అవి పెద్దవి కదా గౌపుంది. ఆ సంశయం అంతా ముందు వచ్చింది. అయితే ఎందుకు ఇక్కడ ఉండి కొంచెం ఎదురుకెళ్ళి ఇంకా ఎదురు నేర్చుకోం మనం. ఎవడో వచ్చి మీ ముగ్గురు వెళ్ళిపోండి. అయితే నేను వీడియో తీస్తాను, ఒక షాప్ పట్టి వచ్చేస్తాను. ఎదురుండండి. నువ్వు పట్టు బావా, ముచ్చట్లు వేసుకుంటున్నారు చేపలు పడతా. పెద్ద పెద్ద కొరమేన్లు ఉన్నట్టున్నాయి. తేజు అలా ఉన్నాయి. ఇవి ఎక్కడయ్యా ఒకసారి ఇటు వచ్చేసాయి, పైకి వచ్చేసాయి. నీకెందుకు అక్కడే అక్కడే అక్కడ తేజు తోలు తెస్తా. ఇప్పుడైతే చేపలు తీసుకొచ్చాం కదండి, చూద్దాం.
ఇదేంటిది పైలటా? పైలట్ ఎన్ని నాగే జిలేబీలా? జిలేబీ 3 జిలేబీలు పెట్టా, 4 జాంగ్రీలు పెట్టా. అమ్మో జల్ల బతికి ఉంది. జల్ల బతిగా ఉంటుంది. మనం వచ్చే ముందు పట్టానుగా. జల్ల లాస్ట్లో పడింది అందుకే పడుతుంది. ఇవైతే దొరికినాయి ఈరోజు. ఇవి పట్టుకొచ్చా, చేసేస్తావు మరి. ఈ చేపలు ఆల్రెడీ చేసారుగా ఆల్మోస్ట్. ఫ్రై అవ్వగానే మీరు స్టార్ట్ చేయండి. ఇలా ఇవ్వగానే స్టార్ట్ చేసి అయితే మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు మనం కలిసిపోయాను కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఎక్స్ట్రా. ఎవరైనా వేసుకుంటే కలవక అది. ఓకే, చెప్పి ఏమేమి పడినాయి చెప్తావు కదా పేర్లు. జల్ల, ఇది నాటు జల్ల. ఇది జల్ల, ఇదిగో నాటు జల్ల. నాటు జల్ల. ఇది పైలట్ అంటారు, జిలేబీ అంటారు, జాంగ్రీ అంటారు, జాంగ్రీ అంటారు. ఈ మూడైతే కొరమేను పిల్ల. కొరమేను పిల్ల, నాటు గొరక. ఇవన్నీ నాటు గొరకలు అండి. మొత్తం ఇవన్నీ నాటు గొరకలు. ఇవేమో ఈ మూడు, ఈ మూడైతే పైలట్లు. ఇదేమో జల్ల. జల్ల అయితే బతికే ఉంది. ఇంకా ఇది పెద్దదే జిలేబీ. జిలేబీ పెద్దదా? ఇది కూడా పెద్ద జిలేబీ. ఈ మిడిల్లో ఉన్నది చిన్న జిలేబీ అనమాట. పొట్టలోనే ఏంటో మరి, గుడ్లోనే జొన్నలు ఉంటాయి, గుడ్లు జొన్నలు. ఇక దవ్వగానే స్టార్ట్ చేసేది వాళ్ళు. దవ్వగానే అయిపోయినాయిలే. గుచ్చుకుంటుంది జల్ల. జల్ల కూరకైతే సరిపోయినాయండి. మాకైతే కూర సరిపోతే ఎన్ని రోజులు కష్టపడి ఈరోజు కూర సెట్ అయినాయి.